Good morning students. Today I will teach you our 8th class second lesson రాజా బదల్ గయా సారాంశ్ అండ్ టెక్స్ట్ బుక్ గ్రామర్. ఈరోజు క్లాస్లో మనం రాజా బదల్ గయా సారాంశాన్ని నేర్చుకుందాం. చూడండి 2017, 18, 19, 20 ఎస్ఏ పేపర్స్లో కూడా రాజా బదల్ గయా సారాంశం ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా మీరు దీన్ని నేర్చుకోవాలి. చూడండి ఏ విధంగా క్వశ్చన్ అడగడానికి చాయిస్ ఉందో చూడండి. రాజా బదల్ గయా కహానీ అపనే శబ్దోं में लिखो. రాజా బదల్ గయా కహానీ యొక్క సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయమని అడగొచ్చు. రాజేష్ని అపనీ బాతోం సే రాజాకో బదల్ దియా థా కైసే. రాజేష్ అపనీ బాతోం సే తన యొక్క మాటల ద్వారా కింగ్ని మార్చాడు, అంటే కింగ్ యొక్క ఆలోచన విధానాల్లో మార్పుని తీసుకుని వచ్చాడు. ఏ విధంగా చేశారు అని చెప్పి అడగొచ్చు. లేదా राजेश ईमानदार बालक है, उसने राजा में कैसे परिवर्तन लाया. రాజేష్ ఈమాన్దార్ బాలక్ హై. రాజేష్ ఈమాన్దార్, చాలా హానెస్ట్, అంటే నిజాయితీ గలవాడు కదండి. ఫారెస్ట్లో అతనికి గోల్డ్ కాయిన్ దొరికినప్పటికీ కూడా దాన్ని అతను తీసుకోలేదు. ఎవరికైనా ఇవ్వాలి అని చెప్పి ఎవరు దాన్ని పోగొట్టుకున్నారో వాడికి తిరిగి ఇవ్వడానికి అతను ట్రై చేశాడు. ఉస్నే రాజా మే కైసా పరివర్తన్ లాయా, అతని కింగ్లో ఏ విధమైన మార్పుని తీసుకొని వచ్చాడు అని చెప్పి అడగొచ్చు. లేదా राजेश की बातों से राजा को अपनी गलती का एहसास हुआ. राजेश की बातों से राजेश యొక్క మాటల ద్వారా రాజాకు अपनी गलती का एहसास हुआ. కింగ్కి తను చేసిన గలతీ का अर्थ है మిస్టేక్, తను చేసిన మిస్టేక్ తెలిసి వచ్చింది. పాఠ్కి ఆధార్ పర్ లిఖియే, ఏ విధంగా తను చేసిన మిస్టేక్ తెలుసుకున్నాడో లెసన్ అనుసరించి చెప్పమని అంటున్నాడు. ఓకే, సారాంశ్ చూడండి. एक बार राजेश नामक एक लड़का जंगल में जा रहा था. एक बार ఒకసారి రాజేష్ అనే నేమ్ గల ఒక బాయ్ ఫారెస్ట్లో వెళ్తూ ఉన్నాడు. రాస్తే మే ఉసే ఏక్ సోనే కా సిక్కా మిలా. రాస్తా అంటే ఆన్ ది వే, ఆ ఫారెస్ట్లో అతను వెళ్తున్న వేలో అతనికి ఏక్ సిక్కా, సోనే కా సిక్కా అంటే ఒక గోల్డ్ కాయిన్ అతనికి దొరకడం జరిగింది. వహ ఉసే లేకర్ సోచనే లగా కి బేచారా కిసీనే ఇసే ఖోయా. వహ ఉసే లేకర్, ఆ గోల్డ్ కాయిన్ తీసుకొని సోచనే లగాకి అతను థింక్ చేస్తూ ఉన్నాడు. బెచారా కిసీనే ఇసే ఖోయా, పాపం ఎవరో దీన్ని పోగొట్టుకున్నారు అని చెప్పి అనుకుంటున్నాడు. రాస్తే మే ఉసే ఏక్ సాధు మిల్నే పర్ సిక్కే కో సాధు కే దేనే సే సాధు నే కహా కి బేటా యా సిక్కా హమారే జైసే సాధుओं के लिए नहीं है. రాస్తే మే ఉసే ఏక్ సాధు మిల్నే పర్ అంటే అతను ఆ గోల్డ్ కాయిన్ తీసుకున్నాడు. మనం లెసన్లో చెప్పుకున్నాం కదా, ఆ గోల్డ్ కాయిన్ తీసుకున్నాడు, తనది కాదు. కొన్ని దాన్ని మళ్ళీ పడేద్దామా అంటే అది చాలా వాల్యుబుల్ గోల్డ్ కాయిన్ కదా. అందువల్ల అతను ఏం చేశాడంటే ఆ గోల్డ్ కాయిన్ తీసుకుని ఎవరైతే దాన్ని పోగొట్టుకున్నారో వాళ్ళకి తిరిగి ఇద్దామని చెప్పి అతను అనుకున్నాడు. అనుకుని ఆ గోల్డ్ కాయిన్ తీసుకుని అతను వెళ్తున్నప్పుడు ఉసే ఏక్ సాధు మిల్నే పర్, కొంచెం దూరం అతను ప్రయాణం చేసిన తర్వాత సాధు మనే సేజ్, ఒక సాధువు గారు ఆ ఫారెస్ట్లో అతనికి కనిపించడం జరిగింది. సిక్కేకు సాధుకే దేనేసే, అతను ఏం చేశాడంటే రాజేష్ ఆ గోల్డ్ కాయిన్ ఆ సేజ్కి ఇవ్వడానికి ట్రై చేశాడు. సాధునే కహాకి, అప్పుడు ఆ సేజ్ ఏమని అన్నారంటే బేటా యహ సిక్కా హమారీ జైసే సాధుओं के लिए नहीं है. యహ సిక్కా, సిక్కా మనే గోల్డ్ కాయిన్, సోనే కా సిక్కా అంటే గోల్డ్ కాయిన్, సిక్కా అంటే కాయిన్. ఇటువంటి గోల్డ్ కాయిన్ హమారీ చేసే సాధుओं के लिए नहीं है, మాలాంటి సాధువులకి అవసరం లేదు. ఎందుకంటే సాధువు అంటేనే అతను అన్ని సాక్రిఫైస్ చేసి ప్రజల యొక్క పరోపకారం కోసం అతను జీవిస్తూ ఉంటాడు. అంటే ఏది కూడా అతను వాల్యుబుల్ థింగ్స్ వాళ్ళ దగ్గర ఉండవు. కాబట్టి అతను చెప్పారు ఇటువంటి వాల్యుబుల్ గోల్డ్ కాయిన్ మాలాంటి వాళ్ళ కోసం కాదు. ఇసేతో కిసి గరీబ్కు దేదో, ఈ గోల్డ్ కాయిన్ ఎవరికి ఇవ్వాలంటే కిసి గరీబ్ మానే పూర్ అనమాట, అంటే ఎవరైనా పూర్ పీపుల్కి గోల్డ్ కాయిన్ ఇచ్చేసేయని చెప్పి అతను చెప్పారు. గరీబ్కు దేదో తాకి వహ అపనా పేట్ భర్ సకే. పేట్ అంటే స్టమక్, అంటే చూడండి పేదవాళ్ళు కనీసం 2 పూట్ల తిండి తినడానికి కూడా వాళ్ళు కష్టపడుతూ ఉంటారు కదా. కాబట్టి ఈ గోల్డ్ కాయిన్ నువ్వు ఎవరికి ఇవ్వాలంటే కిసి గరీబ్కో దేదో, ఎవరైనా పూర్ పీపుల్ కనిపిస్తే నీకు వాళ్ళకి ఇచ్చేసే. తాకి వహ అపనా పేట్ భర్ సకే, ఎందుకంటే ఈ గోల్డ్ కాయిన్ అమ్మి వాళ్ళు కనీసం ఏం చేసుకోవచ్చు, తమ కడుపు నింపుకుంటారు, దాంతో వాళ్ళు కావాల్సిన వస్తువులు కావాల్సిన ఫుడ్ అది కొనుక్కుంటారని చెప్పి సాధువు చెప్పడం జరిగింది. పేరా చూడండి. సాధుకి బాత్ మాన్కర్ చల్తే సమయ उसने देखा और पता कर लिया कि शूर सिंह नामक राजा अपनी सेना सहित पड़ोसी देश पर आक्रमण कर
उसे लूटने जा रहे हैं। साधु की बात मानकर साधु చెప్పిన మాటలు విని చల్తే समय ఆ ఫారెస్ట్లో రాజేష్ ముందుకు వెళ్తున్న సమయంలో उसने देखा और पता कर लिया उसने देखा అతను చూడడం జరిగింది और पता कर लिया पता ना టు నో తెలుసుకున్నాడు ఎందుకంటే అతను ముందుకు వెళ్తున్నప్పుడు ఒక కింగ్ తన సైన్యంతో ఆ ఫారెస్ట్లో కనిపించారు. అప్పుడు ఒక సోల్జర్ని రాజేష్ అడగడం జరుగుతుంది, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడుగుతారు కదా. అతను తెలుసుకున్నాడు, ఏమని తెలుసుకున్నాడు, शूर सिंह नामक राजा अपनी सेना सहित पड़ोसी देश पर आक्रमण कर उसे लूटने जा रहे हैं. शूर सिंह नामक राजा ఆ కింగ్ నేమ్ ఏంటంటే రాజా शूर सिंह. ఆ కింగ్ ఏం చేస్తున్నారండి, अपनी सेना सहित తన పూర్తి సైన్యంతో కలిసి పడోసీ దేశ్ పర్ ఆక్రమణ కన్నా మానే టు అటాక్, తన మొత్తం సైన్యాన్ని తీసుకొని నైబరింగ్ కింగ్డమ్ మీద అటాక్ చేయడానికి అతను వెళ్తున్నాడు. ఉసే లూట్నే జా రహే హై, లూట్నా మానే రోబర్ అంటే దోపిడీ చేయడం కోసం అంటే ఆ రాజ్యం మీద అటాక్ చేసి వాళ్ళని ఓడించి ఆ రాజ్యం ఎప్పుడైతే ఇద్దరు రాజుల మధ్య యుద్ధం జరిగింది అనుకోండి, ఆ ఓడిపోయిన కింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళకి బందీలుగా వస్తూ ఉంటారు. అంతేకాదు ఆ రాజ్యంలో ఉన్న వాల్యుబుల్ థింగ్స్ కానీ ఆ రాజ్యం అంతా వీళ్ళ యొక్క హస్తగతం అయిపోతూ ఉంటుంది కదా, ఆ రాజ్యాన్ని దోచుకుని రావడానికి వెళ్తున్నామని చెప్పడం జరిగింది. రాజేష్ రాజాకి పాస్ జాకర్ సిక్కా ఉసే దేనేకి కోషిష్కి, రాజేష్ రాజాకి పాస్ జాకర్ వెంటనే రాజేష్ ఏం చేశాడండి, ఆ కింగ్ దగ్గరికి వెళ్ళి సిక్కా ఉసే దేనేకి కోషిష్కి, ఆ గోల్డ్ కాయిన్ ఎవరికి ఇవ్వడానికి కోషిష్ కన్నాక అర్ధే టు ట్రై చేశాడు. ఎవరికి ఇవ్వడానికి గోల్డ్ కాయిన్, ఆ కింగ్కి ఇవ్వడానికి ట్రై చేశాడు. రాజానే ఆశ్చర్య సే పూछा कि बेटा मुझे क्यों देना चाहते हो. రాజానే ఆశ్చర్య సే పూछा कि కింగ్ చాలా ఆశ్చర్యంగా అడుగుతున్నాడు, ఎందుకంటే అతను ఒక రాజ్యానికి రాజండి, అటువంటి వారికి ఏం చేయాలనుకుంటున్నాడు, ఈ గోల్డ్ కాయిన్ ఇవ్వాలనుకుంటున్నాడు కదా. రాజే చాలా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. బేటా ముझे क्यों देना चाहते हो, ఈ గోల్డ్ కాయిన్ నాకు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు అని చెప్పి కింగ్ ప్రశ్నించడం జరిగింది. तब राजेश ने जवाब दिया कि तब राजेश ने जवाब का अर्थ है आंसर. అప్పుడు రాజేష్ ఏమని ఆన్సర్ చెప్పాడంటే, साधु ने कहा जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना. साधुने कहा, నాకు ఈ ఫారెస్ట్లో ఒక సాధువు కనిపించారు, ఆయన ఏమని చెప్పారు, నాకు సబ్సే గరీబ్ దికే, గరీబ్ అంటే పూర్, సబ్సే గరీబ్ అందరికంటే నీకు ఎవరైతే పూర్ మ్యాన్ కనిపిస్తారో ఉసే సిక్కా దే దేనా, ఈ కాయిన్ వాళ్ళకి నువ్వు ఇచ్చేసేయని చెప్పి సేజ్ నాకు చెప్పారు. తబ్ రాజా క్రోధ్ సే బోలా మై రాజా హూ రాజా. తబ్ రాజా క్రోధ్ సే బోలా, వెంటనే కింగ్కి చాలా కోపం వచ్చింది. కింగ్ అంటున్నారు, మై రాజా హూ రాజా, నేను ఎవరిని, నేను ఒక కింగ్ని. క్యో మై తుజే గరీబ్ లగ్తా హూ, నేను నీకు గరీబ్ ఒక పూర్ మ్యాన్ లాగా కనిపిస్తున్నానా అని చెప్పి అడిగాడు. तब राजेश ने बताया कि आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते. तब राजेश ने बताया, అప్పుడు కింగ్ని అడుగుతున్నాడు రాజేష్, స్మాల్ బాయ్, తను చిన్నవాడు కదా, తనకి అర్థం అవడం లేదు. అంటే ఒక సోల్జర్ చెప్పాడు ఏమని, మేము పక్క కింగ్డమ్ మీద అటాక్ చేసి వాళ్ళని ఓడించి వాళ్ళ రాజ్యంలో ఉన్నవన్నీ దోచుకొని తీసుకురావడానికి వెళ్తున్నాము అని చెప్పి అన్నారు. అంటే వీళ్ళ దగ్గర ఏమీ లేదేమో అందువల్లనే అటాక్ చేయడానికి వెళ్తున్నారు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సాధు చెప్పారు కదా, ఎవరికి ఏమీ లేని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి. కాబట్టి కింగ్కి ఇవ్వడానికి ఇతను ట్రై చేశాడు. కానీ కింగ్ చెప్పాడు ఏమని, నేను ఈ దేశాన్ని పరిపాలించే రాజుని అని. అప్పుడు రాజేష్ చెప్తున్నాడు ఏమని, సాధు గారు చెప్పారు నాకు ఏమని, बताया कि आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते. आप अमीर होते तो, अमीर మీరు ధనవంతులైనట్లయితే दूसरे देश को लूटने के लिए మరి పక్క రాజ్యాన్ని దోచుకోవడం కోసం ఇతనీ బడి సేనా లేకర్ క్యోం జాతే, ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి అడగడం జరిగింది. రాజేష్ की बातों से राजा की आंखें खुल गई. రాజేష్ की बातों से, ఎప్పుడైతే రాజేష్ అట్లా అడిగాడో
అతను కింగ్ ఆంఖేం కుల్జానా అంటే ముహావరా అండి, అంటే అతనికి జ్ఞానోదయం అవ్వడం యాక్చువల్గా మీనింగ్, అతని కళ్ళు తెరుచుకోవడం అనేటువంటిది. రాజేష్కి బాతోం అంటే ఇంత చిన్న పిల్లవాడు ఆలోచిస్తూ ఉన్నాడు, కానీ కింగ్ ఆ విషయం తెలియదు. తనకి కూడా పెద్ద రాజ్యం ఉంది, తన దగ్గర చాలా వెల్త్ సంపద ఉంది, కానీ అయినా సరే ఏదో కోరిక పక్క రాజ్యాన్ని జయించాలి, తను ఇంకా గొప్ప చక్రవర్తి అని చెప్పి పిలిపించుకోవాలి అని చెప్పి. మరి యుద్ధం జరగడం వల్ల ఎక్కడా కూడా మనకి లాభం అనేటువంటిది జరగదండి. తన రాజ్యాన్ని అయితే అతను పెంచుకోవచ్చు, కానీ యుద్ధంల వల్ల చాలా నష్టాలు అనేటువంటివి జరుగుతాయి కదా. ఎప్పుడైతే రాజేష్ అలా చెప్పాడో రాజుగారికి ఆంఖీ కుల్గయి అంటే అతనికి జ్ఞానోదయం అయింది. ఉసే అపని గల్తీ మాలూమ్ హుయి, గల్తీ అంటే మిస్టేక్, ఈ కింగ్కి తను చేసిన మిస్టేక్ తెలిసింది. రాజేష్కి ప్రశంస కర్కే సేనాకు వాపస్ లౌట్నే కా ఆదేశ్ దియా. రాజేష్కి ప్రశంస కర్కే, రాజేష్ని ప్రశంసించి అంటే అతంత చిన్న బాయ్ అయినప్పటికీ కూడా చూడండి ఆ గోల్డ్ కాయిన్ తను తీసుకోలేదు, తన అవసరాలకి ఉపయోగించుకోలేదు. సాధువు చెప్పినట్టుగా ఎవరైనా పూర్ పీపుల్ కనిపిస్తే ఇవ్వడం కోసం అతను వచ్చాడు కాబట్టి అతన్ని ప్రశంసించి సేనాకు వాపస్ లౌట్నే కా ఆదేశ్ దియా, తన యొక్క సైన్యాన్ని వాపస్ లౌట్నా అంటే తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోవడానికి అతను ఆర్డర్ వేయడం జరిగింది. उस दिन से राजा ने अपनी संपत्ति गरीबों की सेवा में खर्च करना आरंभ किया. उस दिन से आ रोज నుంచి కూడా రాజానే अपनी संपत्ति కింగ్ తన దగ్గర ఉన్న వెల్త్ అంతా కూడా गरीबों की सेवा में खर्च करना आरंभ कर दिया. गरीबों की सेवा में అంటే పూర్ పీపుల్ కోసం ఖర్చు చేయడం అతను మొదలుపెట్టాడు. అప్పటి వరకు కూడా కింగ్ దగ్గర చాలా వెళ్తుంది, కానీ అతను పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలనే థాట్ అతనికి రాలేదు. కానీ తన దగ్గర ఉన్న దానితో ఆ రాజ్యంలో ఉన్న పూర్ పీపుల్కి అందరికీ హెల్ప్ చేయాలి అని ఒక ఆలోచనని ఎవరి వల్ల అతను కలిగాడంటే కేవలం రాజేష్ వల్ల అతనికి ఆలోచన అనేటువంటిది కలిగింది. ఓకే అండి, ఇది రాజా బదల్ గయా సారాంశం కహానీ కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. మీరు శ్రద్ధగా ఒకసారి విని ఇక్కడ నేను దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అక్కడ ఒక పిక్ కూడా ఉంచుతాను, స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోవడానికి ట్రై చేయండి. స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్, పేజ్ నెంబర్ 11. టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ నేర్చుకుందాం. పేజ్ నెంబర్ 11లో శబ్ద బండార్ ఇవ్వడం జరిగింది చూడండి, అందులో ఆ రూమని చూడండి. उदाहरण देखो और समझो, इसी तरह आगे कुछ शब्द लिखो. ఉదాహరణ దేకో और समझो, ఉదాహరణ అంటే ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది అక్కడ, దానిని చూడండి. और समझना, समझना माने అండర్స్టాండ్ అర్థం చేసుకోండి. ఇసీ తరహ ఆగే కుచ్ శబ్ద లిఖో, ఇసీ తరహ అదే విధంగా అంటే ఎగ్జాంపుల్లో మనకి ఏ విధంగా అయితే ఇవ్వడం జరిగిందో అదే విధంగా ఆగే కుచ్ శబ్ద లిఖో ఇంకా కొన్ని శబ్దాలని రాయమంటున్నారు. ఉదాహరణ ఎగ్జాంపుల్కి ఏమి ఇచ్చారో చూడండి. సైనిక్, సైనిక్లో లాస్ట్ అక్షరం ఏముంది కా ఉంది కదా, అంటే కాతో మనం ఒక వర్డ్ రాయాలి. సైనిక్తో కమ్ అనేది ఇవ్వడం జరిగింది. కమ్లో లాస్ట్ అక్షరం మాలో మాతో వేరే అక్షరం మాతో మన్లో లాస్ట్ అక్షరం నా కదా, నాతో నల్లో లాస్ట్ అక్షరం లాతో లగన్. ఈ విధంగా మనకి ఇంకా కింద 3 వర్డ్స్ ఇవ్వడం జరిగింది, వాటిని మనల్ని రాయమని చెప్పారు. ఫస్ట్ది ఏమి ఇచ్చారు చూడండి, జంగల్. చూడండి జంగల్ అంటే ఫారెస్ట్ అనమాట. జంగల్లో లాస్ట్ అక్షరం ఏముంది లాతో లడక, కాతో కామ్, లాస్ట్ అక్షరం మాతో మకాన్. ఓకే చూడండి ఇక్కడ లడక అంటే బాయ్లో ఇందులో లాస్ట్ అక్షరం ఏంటండి కా. ఈ కాతో ఇంకొక వర్డ్ రాయాల్సి వచ్చినప్పుడు కాతో కామ్ అంటే వర్క్ పని అని అర్థం. ఇక్కడ మాతో మకాన్ అంటే హౌస్. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. మీరు అట్లానే అంటే ఏదైనా ఒక వర్డ్ ఉన్నప్పుడు ఆ వర్డ్తో లాస్ట్ అక్షరం ఏదైతే ఉందో దాంతో ఇంకొక వర్డ్ మనం రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి దేశ్, సెకండ్ వర్డ్ దేశ్ అంటే కంట్రీ కదా. దేశ్లో లాస్ట్ అక్షరం ఏముంది షాతో షర్బత్లో లాస్ట్ అక్షరం తాతో తకలీఫ్లో లాస్ట్ ఉన్న అక్షరం ఏంటి ఫాతో ఫవ్వారా. ఇప్పుడు దీని మీనింగ్ చూడండి. దేశ్ అంటే కంట్రీ, షర్బత్ అంటే డ్రింక్, తకలీఫ్ అంటే కష్టం, ఏదైనా కష్టం కలగడం, ఫవ్వారా అంటే ఫౌంటైన్. థర్డ్ వర్డ్ ఏక్లో లాస్ట్ అక్షరం కాతో కజ్,
లాస్ట్ అక్షరం జా, జాతో జగమగ్, జగమగ్లో ఉన్న లాస్ట్ అక్షరం గా, గాతో ఉన్న వర్డ్ గటరి. ఏక్ అంటే వన్, ఒక అనే అర్థం. కజ్ అంటే వంగిన అని చెప్పి అర్థం అన్నమాట. కజ్ అంటే వంగిన, వంకరగా ఉన్న అని మీనింగ్. ఇందులో జగ్మగ్, జగ్మగ్ అంటే షైనింగ్ అనే అర్థం. గటరి, గటరి అంటే ఒక పొట్లం, పెద్ద పొట్లం అని కానీ, లేదంటే మనం చూడండి వుడ్ కట్టెలు అవి కడుతూ ఉంటాం కదా, కట్ట లేదంటే ఒక మోపు అని దాని యొక్క మీనింగ్. ఇది ఆ రోమన్కి సంబంధించి. ఇదే విధంగా మీరు ఇంకా కొన్ని వర్డ్స్ తీసుకొని మీరు రాయడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ఆ రోమన్ చూడండి, సంకేత్కి ఆధార్ పర్ వాక్య లిఖో అని ఇచ్చాడు. సంకేత్కి ఆధార్ పర్ అంటే కింద ఇచ్చిన సూచించిన ఆధారాల ప్రకారం వాక్య లిఖో అంటే ఒక సెంటెన్సెస్ రాయమని చెప్పారు. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, మిడిల్లో రాజేష్, చూడండి రాజేష్ ఇచ్చాడు. సిక్కా, జంగల్, సాధు, రాజా. అంటే ఇక్కడ ఎన్ని వర్డ్స్ మనకి ఇవ్వడం జరిగింది? 5 వర్డ్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ 5 వర్డ్స్ని ఉపయోగించి వాక్య లిఖో సెంటెన్సెస్ రాయమని చెప్తున్నారు. చూడండి ఈ 5 వర్డ్స్కి సంబంధించి 4 సెంటెన్సెస్ మనం రాయమన్నారు కదా, బోర్డు మీద రాసాను చూడండి. ఫస్ట్ వన్, రాజేష్ నామక్ లడ్కా ఏక్ దిన్ జంగల్ మే జా రహా థా. రాజేష్ నామక్ లడ్కా, ఇక్కడ చూడండి మనకి రాజేష్ ఇచ్చారు, దాన్ని మనం ఇక్కడ యూజ్ చేసుకున్నాం. లడ్కా ఏక్ దిన్ జంగల్ మే జా రహా థా, ఇక్కడ చూడండి జంగల్ అనే వర్డ్ కూడా మనం యూజ్ చేసాం. అంటే ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ యూజ్ చేసి సెంటెన్సెస్ రాయమన్నారు కాబట్టి మనం ఈ 2 వర్డ్స్ ఇందులో వచ్చేలాగా చూసుకున్నాం. రాజేష్ నామక్ లడ్కా ఏక్ దిన్ జంగల్ మే జా రహా థా. రాజేష్ అనే పేరున్న ఆ బాయ్ ఒకరోజు ఫారెస్ట్లో వెళ్తూ ఉన్నాడు. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, రాజేష్ को जंगल के रास्ते में एक सोने का सिक्का मिला. రాజేష్ को జంగల్ కే రాస్తే మే, చూడండి మనకున్న ఆ 5 వర్డ్స్లో ఉన్నాయి కదంటే ఏముంది, రాజేష్ ఉంది, జంగల్ ఉంది, ఇంకా సిక్కా అనేది మనం ఇక్కడ ఉపయోగించుకుని ఈ సెంటెన్స్ రాయడం జరిగింది. రాజేష్కి జంగల్కే రాస్తేమే, జంగల్లో వెళ్తున్న ఆ వేలో అతనికి ఏం దొరికింది, ఒక గోల్డ్ కాయిన్ దొరకడం అనేటువంటిది జరిగింది. థర్డ్ సెంటెన్స్ చూడండి, రాజేష్ సోనేకే సిక్కేకో సాధుకో దేనేకా ప్రయత్న కియా. రాజేష్ సోనేకే సిక్కేకో, రాజేష్ ఈ గోల్డ్ కాయిన్ని సాధుకో దేనేకా ప్రయత్న కియా, సాధుకు ఇవ్వడానికి ట్రై చేశాడు. ఇక్కడ వరకు రాజేష్ వచ్చింది, సిక్కా వచ్చింది, ఆవిడ సాధు కూడా మనం ఉపయోగించి రాయడం అనేటువంటిది జరిగింది. లాస్ట్ వన్, अंत में राजेश सोने के सिक्के को राजा को देने की कोशिश की. अंत में అంటే లాస్ట్లో రాజేష్ గోల్డ్ కాయిన్ని రాజాకో దేనేకి, కింగ్కి ఇవ్వడానికి ట్రై చేశాడు. ఇక్కడ ఏం ఉపయోగించాం చూడండి, రాజేష్ సోనేకా సిక్కా వచ్చింది, और ఇందులో మనకి రాజేష్, సిక్కా, రాజా అనేటువంటిది కూడా మనం ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. అట్లాగే మీరు కూడా ఇంకొన్ని సెంటెన్సెస్ రాయడానికి ట్రై చేయాలి. ఈ రోమన్ చూడండి, నెక్స్ట్ नीचे दिए गए शब्द पढ़ो उनके विलोम शब्द लिखो वाक्य प्रयोग करो అని చెప్పన్నాడు. नीचे दिए गए शब्द पढ़ो, కింద ఇవ్వబడిన శబ్ద అంటే వర్డ్స్ చదవండి. उनके विलोम शब्द लिखो, विलोम शब्द माने ఆపోజిట్ వర్డ్స్. విలోమ్ శబ్ద అన్నా ఉల్టే శబ్ద అన్నా కూడా ఆపోజిట్ వర్డ్సే. ఆపోజిట్ వర్డ్ రాసి అంటే ఏ వర్డ్ అయితే ఇవ్వబడిందో దానికి ఆపోజిట్ వర్డ్ రాసి వాక్య ప్రయోగ్ కరో, వాక్యమే ప్రయోగ్ కరో అంటే వాక్యం రూపంలో దాన్ని ప్రయోగించమని చెప్పి అంటున్నారు. అక్కడ మనకి 4 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. పాస్, బడా, గరీబ్, దేశ్ అనే వర్డ్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఉదాహరణ వీటిలో మనకి పాస్ ఫస్ట్ దానికి ఆపోజిట్ వర్డ్ ఇచ్చి దానికి వాక్యాన్ని ప్రయోగించడం జరిగింది. చూడండి, పాస్ దూర్, పాస్ అంటే నియర్, దగ్గర అని చెప్పి అర్థం. దానికి ఆపోజిట్ వర్డ్ దూర్, దూర్ అంటే ఫార్, దూరంగా అని చెప్పి. ఓకే, వాక్యంలో ప్రయోగించారు చూడండి, మక్కా మస్జిద్ చార్మినార్ కే పాస్ హై, బిర్లా మందిర్ దూర్ హై. మక్కా మస్జిద్ చార్మినార్ కే పాస్ హై, మక్కా మస్జిద్ ఎక్కడుందటండి, చార్మినార్కి నియర్, పాస్ అంటే ఏం చెప్పుకున్నాం, నియర్, దగ్గరగా ఉంది. బిర్లా మందిర్
దూర్ హై. బిర్లా మందిర్ ఎలా ఉందటండి? దూరంగా ఉందిట. మిగతా 3 వర్డ్స్ నేను బోర్డు మీద రాస్తున్నాను చూడండి. ఓకే చూడండి. బడా, చోటా. బడాకి విలోమ శబ్దం చోటా. బడా అంటే బిగ్, చోటా అంటే స్మాల్. రామ్ రహీం సే బడా హై అంటే ఇలా విలోమ శబ్దం రాసి దాన్ని వాక్యంలో ప్రయోగించమన్నారు కదా. రామ్ రహీం సే బడా హై. రామ్ రహీం సే బడా. రాముడు రహీం కంటే కూడా ఎటువంటి వాడటండి? పెద్దవాడు. లేకిన్ కరీం సే చోటా హై. బట్ కరీం కంటే కూడా ఎలాంటి వాడటండి? చోటా అంటే చిన్నవాడు. ఇక్కడ విలోమ శబ్దాన్ని ఉపయోగించి వాక్యాన్ని ప్రయోగించడం జరిగింది. బడా చోటా. చూడండి, రామ్ రహీం సే బడా హై లేకిన్ కరీం సే చోటా హై. నెక్స్ట్ వన్, గరీబ్ ఇచ్చాడు. దీన్ని విలోమ శబ్దం రాసి వాక్యంలో ప్రయోగించాలి. గరీబ్ అంటే పూర్, అమీర్ అంటే రిచ్. సుదామా గరీబ్ హోనే పర్ భీ శ్రీకృష్ణ की करुणा से अमीर बन गया. సుధాముడు గరీబ్ హోనే పర్ భీ, గరీబ్ పేదవాడు అయినప్పటికీ శ్రీకృష్ణకి కరుణాసే అమీర్ బన్ గయా. శ్రీకృష్ణకి కరుణాసే శ్రీకృష్ణుని యొక్క కరుణతో అమీర్ బన్ గయా ధనవంతుడిగా మారడం అనేటువంటిది జరిగింది. అంటే ఆపోజిట్ వర్డ్స్ గరీబ్కి అమీరు ఈ రెండింటిని ఉపయోగించి ఇక్కడ వాక్యాన్ని ప్రయోగించడం అనేటువంటిది జరిగిందండి. నెక్స్ట్ థర్డ్ వన్, దేశ్. దేశ్ ఇచ్చారు, దానికి విలోమ శబ్దం విదేశ్. ताजमहल को देखने देश के लोग ही नहीं विदेश के लोग भी आते हैं. ताजमहल को देखने, తాజ్మహల్ని చూడటానికి దేశ్ కే లోగ్ హీ నహీ మన కంట్రీలో ఉన్న పీపుల్ మాత్రమే కాదు విదేశ్ కే లోగ్ బి ఆతే హై విదేశాల నుంచి కూడా ప్రజలు ఏం చేస్తారు? దాన్ని చూడటానికి వస్తారు. ఇక్కడ దేశ్ అండ్ విదేశ్ ఈ రెండు కూడా ఉపయోగించి వాక్యాన్ని ప్రయోగించడం జరిగింది. ఓకే నెక్స్ట్ పేజ్ చూడండి. సృజనాత్మక అభివ్యక్తి. రాజా బదల్ గయా కహానీ కిసి ఏక్ ఘటనా కో సంవాద్ రూప్ మే లిఖో అన్నాడు. రాజా బదల్ గయా కహానీ, రాజా బదల్ గయా ఈ స్టోరీని కిసి ఏక్ ఘటనాకో సంవాద్ ఏదో ఒక సిచ్యువేషన్ తీసుకొని సంవాద్ అంటే కాన్వర్జేషన్ రూపంలో రాయమన్నాడు. అంటే ఇక్కడ రాజేష్కి సాధుకి మధ్య కాన్వర్జేషన్ జరిగింది, అలా అయినా రాయొచ్చు. లేదంటే రాజేష్కి కింగ్కి రాజాకి మధ్య కూడా కాన్వర్జేషన్ జరిగింది కదండి. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏదో ఒకటి మీరు రాయడానికి ట్రై చేయండి. టెక్స్ట్ బుక్ తీసుకుని రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ప్రశంస చూడండి. इस पाठ में राजेश की ईमानदारी के बारे में बताया गया है. ऐसी ही एक और कहानी कक्षा में सुनाओ. इस पाठ में राजेश की ईमानदारी ఈ లెసన్లో రాజేష్ యొక్క హానెస్ట్ నిజాయితీ గురించి తెలియజేయడం జరిగింది కదా. ऐसे ही एक और कहानी कक्षा में सुनाओ. అటువంటి ఇంకొక లెసన్ని మీ కక్ష అంటే క్లాస్ రూమ్లో సునావో అంటే వినిపించండి. అంటే మీరు ఇంకొక స్టోరీ దానిలో అంటే నిజాయితీకి సంబంధించిన ఇంకొక స్టోరీ మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ భాషకి బాత్ చూడండి. పారాగ్రాఫ్ నీచే దియే గయే వాక్య పడో అన్నాడు. కింద ఇవ్వబడిన వాక్యాల్ని చదవమని చెప్పడం జరిగింది. చూడండి. ఇతనీ బడి సేనాకో దేఖకర్ వహ సోచనే లగా కి జరూర్ కోయి బాత్ రహీ హోगी. जो राजा अपनी सेना को लिए जा रहे हैं. उसने एक सैनिक से पूछा, भाई आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं? ऊपर दिए अनुच्छेद में कुछ चिन्ह आए हैं. जैसे చూడండి పైన పారా ఇచ్చారు చదివాం కదా. అక్కడ పారా చదివినప్పుడు కొన్ని చోట్ల పూర్ణ విరామ్ అంటే ఫుల్ స్టాప్ ఉంది, కొన్ని చోట్ల కామా ఉండడం జరిగింది, కొన్ని చోట్ల మనకి ఆశ్చర్యార్థకం ఉండి ఇట్లా మనకి కనిపిస్తూ ఉన్నాయి కదా. ఊపర్ దియేగే అనుచ్ఛేద మే కుచ్ చిహ్న ఆయే హై. పైన ఇవ్వబడిన పేరాలో కొన్ని చిహ్న అంటే కొన్ని గుర్తులు ఇవ్వడం జరిగింది. జైసే అక్కడ ఇచ్చారు చూడండి. అక్కడ ఏమేం మార్క్స్ ఇచ్చాడు, కొన్ని అల్ప విరామ్, మీకు అవన్నీ నేను బోర్డు మీద నోట్ చేస్తాను. అక్కడ ఫుల్ స్టాప్ ఇవ్వడం జరిగింది, కామా ఇవ్వడం జరిగింది, ఇలా మనకి ఇన్వర్టెడ్ కామాస్ ఇవ్వడం జరిగింది, క్వశ్చన్ మార్క్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది కదా. ఇన్ చిహ్నోంకో విరామ చిహ్న పంక్చుయేషన్ कहते हैं. ఇన్ చిహ్నోంకో ఈ సింబల్స్ని ఏవైతే మనకి అక్కడ బ్రాకెట్స్లో ఇచ్చారు చూడండి, ఈ సింబల్స్ని ఏమంటామంటే
విరామ చిహ్న कहते हैं విరామ చిహ్న విరామ్ అంటే కొంచెం సేపు ఆగి మనం చెప్తున్నాం అక్కడ ఏదైనా ఒక సింబల్ వచ్చినప్పుడు కదా. పంక్చుయేషన్ మార్క్స్ అంటాం, మన ఇంగ్లీష్లో మనకి తెలుసు వాటిని ఏమంటాం, పంక్చుయేషన్ మార్క్స్ అని చెప్పి అంటూ ఉంటాం. बोलते अथवा पढ़ते समय अपनी बात को ठीक तरह से कहने के लिए कुछ देर रुकना पड़ता है. बोलते अथवा पढ़ते समय, बोलते बोलना माने మాట్లాడడం, మనం మాట్లాడుతున్న సమయంలో కానీ, అథవా పడితే సమయ్ అంటే చదువుతున్న సమయంలో కానీ, అపనీ బాత్కో ఠీక్ సే కహనే కే లియే మనం చెప్పే మాటల్ని ఠీక్ సే అంటే కరెక్ట్ అయిన విధానంలో చెప్పడానికి కుచ్ దేర్ రుక్నా పడతా హై కొంత సమయం ఆగవలసి ఉంటుంది. అంటే ఫుల్ స్టాప్ వచ్చింది అనుకోండి, అక్కడ మనం కాసేపు ఆగి నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సీతకి కొన్ని ఫ్రూట్స్ అంటే ఇష్టం అని చెప్పి అనుకున్నాము. సీతకు ఏమేమి చెప్తాం, యాపిల్ లేదంటే గ్రేప్స్, ఇలా కాసేపు ఆగి చెప్తూ ఉంటాం కదా. వాటి మధ్య మనం ఏం పెడుతూ ఉంటాం, కామా పెడుతూ ఉంటాం అంటే స్పష్టంగా అర్థం అవడానికి. లేదంటే ఫుల్ స్టాప్ వచ్చిందనుకోండి ఆ సెంటెన్స్ దగ్గర, అక్కడ కాసేపు ఆగి నెక్స్ట్ మనం స్టార్ట్ చేస్తాం. అంటే స్పష్టంగా ఎదుటి వ్యక్తికి అర్థం అవ్వడానికి మనం మాట్లాడుతున్న సమయంలో కానీ, లేదంటే చదువుతున్న సమయంలో కానీ వీటిని మనం ఉపయోగిస్తూ ఉంటాం. रुकने की यह क्रिया व्याकरण की भाषा में विराम कहलाती है. रुकने की यह क्रिया, रुकना అంటే టు స్టాప్ ఆగడం కదండి. అంటే మనం కామా వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాం, కొంచెం విరామం తీసుకుంటూ ఉంటాం, అవును కదా. ఆ తర్వాత ఫుల్ స్టాప్ వచ్చిందంటే కొంచెం ఎక్కువ, అంటే ఈ విధంగా మనం మధ్య మధ్యలో కాసేపు విరామం ఇస్తూ ఏం చేస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం కదా. దీన్ని వ్యాకరణ్ గ్రామర్లో ఏమంటారటండి, దీన్ని విరామ్ కహలాతి హై. విరామ్ అంటే కాసేపు ఏదైతే రుక్నా అంటే టు స్టాప్ ఆగుతున్నాం కదా, దాన్ని గ్రామర్లో ఏమని చెప్పి అంటామంటండి, విరామ్ అని చెప్పి అంటాం. కాబట్టి వీటిని విరామ్ చిహ్న అని చెప్పి చెప్పడం జరిగింది. కహానీ, లేఖ, निबंध आदि लिखते समय इस प्रकार के रुकने के स्थलों की स्पष्टता के लिए ये जिन चिन्हों का प्रयोग किया जाता है. కహానీ అంటే ఒక స్టోరీ చెప్తున్న సమయంలో కానీ, లేదంటే రాస్తున్న సమయంలో, లేఖ అంటే ఒక లెటర్ రైటింగ్ రాస్తున్నప్పుడు, నిబంధ్ అంటే ఎస్ఐ రాస్తున్నప్పుడు, ఆది లిఖతే సమయ ఇవన్నీ రాస్తున్న సమయంలో इस प्रकार के रुकने के स्थलों की स्पष्टता के लिए రుకునేకి అంటే ఎక్కడైతే మనం ఆగాలో అక్కడ స్పష్టంగా మనకు తెలియడం కోసం జిన్ చిహ్నోं का प्रयोग किया जाता है. ఏ చిహ్నాలనైతే ఉపయోగిస్తామో ఉన్హే విరామ చిహ్న कहते हैं. వాటిని మనం ఏమంటామండి, విరామ చిహ్న అని చెప్పి పిలుస్తూ ఉంటాం. विराम चिन्हों के उचित प्रयोग से ही भावों में स्पष्टता आती है. विराम चिन्हों के उचित प्रयोग से ही విరామ చిహ్నకే ఈ విరామ చిహ్నాలను కరెక్ట్ అయిన విధానంలో, కరెక్ట్ అయిన మెథడ్లో మనం ఉపయోగిస్తేనే భావంకి స్పష్టత ఆతి హై, భావాలు స్పష్టంగా మనకి అర్థమవుతూ ఉంటాయి. లేదనుకోండి చూడండి, మనకి తెలుగులో అంటూ ఉంటాము, రామునితో కపివరుడు ఇట్లనియే అంటే రామునితో కపివరుడు అంటే ఎవరండి, ఆంజనేయుడు ఇట్లని అంటే ఈ విధంగా అన్నాడు అని చెప్పి అంటాం. కానీ రామునితో దగ్గర కామా పెట్టి కపివరుడు ఇట్లనియే అని చెప్తే స్పష్టమైన అర్థం మనకు తెలుస్తుంది. అట్లా కాకుండా రాముని తోక అని అక్కడ కామా పెట్టి పివరుండి ఇట్లని అన్నాం అనుకోండి, ఆ సెంటెన్స్కి ఏదైనా మీనింగ్ ఉంటుందా, ఉండదు కదా. అంటే స్పష్టంగా మనకి ఆ యొక్క భావాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేవి ఈ పంక్చువేషన్ మార్క్స్. వాటిని ఏమని అంటారంటే హిందీలో విరామ చిహ్న అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకే, చూడండి ఫస్ట్ వన్ మనకి ఇందులో ఇచ్చిన పంక్చువేషన్ మార్క్స్ విరామ చిహ్న నేను ఇక్కడ బోర్డు మీద రాశాను. కామా, దీని హిందీలో అల్ప విరామ్ అని చెప్పి అంటాం. కామాని అల్ప విరామ అంటే మనం చూడండి ఏదైనా సెంటెన్స్లో కొంచెం సేపు ఆగడానికి కామా పెడుతూ ఉంటాం కదా. అంటే రాసేటప్పుడు చెప్పేటప్పుడు అనుకోండి మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా చెప్తాం, కానీ రాసేటప్పుడు స్పష్టమైన భావం రావాలి అంటే ఖచ్చితంగా ఈ విరామ చిహ్న మనం ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ విరామ చిహ్న ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మన లెసన్లో ఏవైతే ఇవ్వడం జరిగిందో వాటి గురించి నేను చెప్తున్నాను. అల్ప విరామ్ అంటే ఒక సెంటెన్స్లో కొంచెం సేపు మనం ఆగి నెక్స్ట్ మళ్ళీ సెంటెన్స్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం. మనం ఇంగ్లీష్లో దాన్ని కామా అని చెప్పి అంటూ ఉంటాం కదా, దాన్ని హిందీలో అల్ప విరామ్ అని చెప్పి అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఫుల్ స్టాప్, పూర్ణ విరామ్. పూర్ణ విరామ్ అంటే సెంటెన్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ మొదలు పెట్టడానికి మనం ఏం చేస్తూ ఉంటాం, ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ సెంటెన్స్ స్టార్ట్ చేస్తూ ఉంటామట. అంటే అక్కడతో స్పష్టంగా ఒక అర్థం అనేది మనకి వస్తూ ఉంటుంది.
అంటే సెంటెన్స్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత పెట్టే ఫుల్ స్టాప్ను ఇది ఈ విధంగా ఉంటుంది. దీని హిందీలో పూర్ణ విరామ్ అని చెప్పి మనం పిలుస్తాం. థర్డ్ వన్ చూడండి, సింబల్ చూడండి, విభాజక చిహ్న అన్నమాట. విభాజక చిహ్న అంటే మనకి చూడండి ద్వంద్వ సమాసం ఉందనుకోండి. ద్వంద్వ సమాసం వచ్చినప్పుడు మాతా పిత అని చెప్పి అంటూ ఉంటాం, దిన్ రాత్ ఇట్లా చెప్తూ ఉంటాం, కృష్ణ అర్జున్ ఇట్లా అంటూ ఉంటాం కదా. ఈ రెండు పదాల మధ్య పెట్టే ఉంటుంది కదా, దాన్ని విభాజక చిహ్నం అని చెప్పి అంటాం. అట్లా కాకుండా పునరుక్తి శబ్దం అంటే ఒకే పదం మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది కదా, దాన్ని పునరుక్తి శబ్దం అని చెప్పి అంటూ ఉంటాం. అలాంటి పదాల మధ్యన కూడా ఈ చిహ్నం మనకి కనిపిస్తూ ఉంటుంది. దీన్ని హిందీలో ఏమని పిలుస్తామంటే విభాజక చిహ్నం అని చెప్పి అంటాం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, మన ఇన్వర్టెడ్ కామర్స్ అని చెప్పి అంటూ ఉంటాం కదా, హిందీలో వాటిని అవతరణ్ చిహ్నం అని చెప్పి అంటాం. అంటే ఒక అవతరణ్ చిహ్నం ఒక సెంటెన్స్లో ఏదైనా కహావత్ ఏదైనా సామెత వచ్చినప్పుడు కానీ ముఖ్యంగా దాని గురించి మనం చెప్తున్నప్పుడు మనం ఈ గుర్తుని ఉపయోగిస్తూ ఉంటాం. ఏదైనా ముఖ్యమైన వాటి గురించి చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నప్పుడు అటువంటి అప్పుడు ఉపయోగించే వీటిని హిందీలో ఏమంటామంటే అవతరణ్ చిహ్నం అని చెప్పి పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎక్స్క్లమేటరీ మార్క్ కనిపిస్తుంది, విస్మయాది బోధక్. విస్మయము అంటే ఆశ్చర్యం. అంటే మనకి ఏదైనా కోపం భయం ఇలాంటివి వచ్చినప్పుడు మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తూ ఉంటాయి మీద ఆశ్చర్యపోతూ ఉంటాం. అట్లా వచ్చినప్పుడు మనం రాస్తున్నాం అనుకోండి, దాన్ని మనం మామూలుగా మనం చెప్తున్నప్పుడైతే మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా కోపం వచ్చింది లేదంటే వీళ్ళు భయపడుతున్నారు ఇటువంటివి తెలుస్తూ ఉంటుంది. కానీ రాసేటప్పుడు వాటిని క్లియర్గా మనం చెప్పాలి అంటే ఈ సింబల్స్ని ఉపయోగించాలన్నమాట. విస్మయాది బోధక్, విస్మయ అంటే ఆశ్చర్యం, అంటే మనకి ఆశ్చర్యం కలిగించే శబ్దాలు సెంటెన్స్లో వచ్చినప్పుడు వాటి దగ్గర మనం ఈ సింబల్ని ఉపయోగిస్తాం. దాన్ని విస్మయాది బోధక్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, లాస్ట్ వన్ చూడండి, క్వశ్చన్ మార్క్ మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రశ్నవాచక చిహ్న అంటే ఎవరినైనా మనం ఏదైనా ప్రశ్నిస్తున్నప్పుడు మనం దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ప్రశ్నించేటప్పుడు మామూలుగా సెంటెన్స్ చివర మనం ఫుల్ స్టాప్ పెడుతూ ఉంటాం పూర్ణ విరామకాన్ని. మనం ఎవరినైనా ప్రశ్నించేటప్పుడు మాత్రం ఈ ప్రశ్నవాచక చిహ్న అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా విరామ చిహ్న. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయండి, మన 8th క్లాస్ స్టాండర్డ్లో ఇంతవరకు మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతానికి మీ ఇవి నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, अब इनमें से जो चिन्ह पाठ में आए हैं इन्हें ढूंढकर रेखांकित करो. अब इनमें से जो चिन्ह పైన మనం ఈ చెప్పుకున్న ఈ విరామ చిహ్నల్లో ఏవైతే మీకు లెసన్లో వచ్చాయో ఉన్హే ఢూండ్కర్ రేఖాంకిత్ కో. ఢూండ్నా అంటే సెర్చ్ చేసి, మీరు రేఖాంకిత్ అంటే అండర్లైన్ చేయండి. అంటే ఒక పెన్సిల్ తీసుకొని మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి మీరు ఈ స్టోరీ అంతా చదవండి. కహానీ చదువుతూ ఈ మనం చెప్పుకున్న ఈ చిహ్నం ఎక్కడైతే వచ్చాయో వాటిని మీరు అండర్లైన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, పరియోజనకారి ఇచ్చాడు. పరియోజనకారి అంటే ప్రాజెక్ట్ వర్క్. अपनी मनपसंद कहानी कागज पर लिखकर दीवार पत्रिका पर चिपकाओ. अपनी मनपसंद కహానీ అంటే ఈ రాజా బదల్ గయా అనేటువంటి స్టోరీ కాబట్టి మీకు ఇచ్చే ప్రాజెక్ట్ వర్క్ కూడా స్టోరీయే ఉంటుంది. మన్ పసంద్ మీరు లైక్ చేసే ఏదైనా ఒక స్టోరీని మీరు రాసుకొని దీవార్ పత్రిక పర్ చిప్కావో, మీ క్లాస్ రూమ్లో మీ వాల్ మీద మీరు దాన్ని అంటించమని చెప్పడం జరుగుతుంది. ఓకే, లాస్ట్ చూడండి, క్యా మై ఏ కర్ సక్తా హూ అని ఇచ్చాడు. హా నహి అంటే మీరు ఇది చేయగలిగితే హా దగ్గర టిక్ చేసుకోండి, చేయలేకపోతే నహి దగ్గర ఇంటూ పెట్టండి. కహానీ కే బారే మే బాత్చీత్ కర్ సక్తా హూ, ఇప్పుడు ఇచ్చిన ఈ కహానీ స్టోరీ గురించి మీరు కాన్వర్జేషన్ ఏదైనా సంభాషణ మీరు చేయగలరా? హా అయితే టిక్ చేయండి, నహి అయితే ఇంటూ పెట్టండి. ఇస్ తరహకి పాఠ పడకర్ సమజ్ సక్తా హూ, ఇటువంటి స్టోరీ ఏదైనా ఇస్తే మీరు ఓన్గా చదువుకొని అర్థం చేసుకోగలరా? థర్డ్ వన్, పాఠ కా సారాంశ్ అపనే శబ్దో మే లిఖ్ సక్తా హూ, ఈ లెసన్ యొక్క సారాంశాన్ని అపనే శబ్దో మే మీ సొంత మాటల్లో రాయగలరా? ఫోర్త్ వన్, పాఠ కి శబ్దోం సే వాక్య బనా సక్తా హూ, అంటే మనం చేసాం కదండి, రాజా ఇచ్చి జంగల్ ఇట్లా మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేసాం కదా, ఈ విధంగా పాఠ కి శబ్దోం సే లెసన్లో ఇవ్వబడిన కొన్ని వర్డ్స్ తీసుకొని మీరు సెంటెన్సెస్ రాయగలరా? ఫిఫ్త్ వన్, పాఠ కే ఆధార్ పర్ కహానీ లిఖ్ సక్తా హూ, ఈ లెసన్ అనుసరించి మీరు స్టోరీని రాయగలరా అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడితో మనకి టెక్స్ట్ బుక్ గ్రామర్ కంప్లీట్ అవ్వడం జరిగిందండి. మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి అండ్ మీ టెక్స్ట్ బుక్లో కూడా ఇవన్నీ రాయడానికి ట్రై చేయండి. సారాంశం కూడా పూర్తిగా చదవాలి. నెక్స్ట్ క్లాస్కి పూర్తిగా సారాంశం వచ్చేసేయాలి. నెక్స్ట్ ఈ గ్రామర్ పార్ట్ కూడా మీకు వచ్చి ఉండాలి.
Okay, thank you for watching this video, students.